కప్స్కి సంబంధించింది. హాకీ, ఫుట్బాల్, పోలో. ఫుట్బాల్కి సంబంధించి రోవర్స్ కప్ అండ్ ఫెడరేషన్ కప్ 2 ఇస్తారండి. ఇలా ఇవ్వడం వల్ల వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏమో కీలో 3 అనమాట. జస్ట్ ఏబి ఇలా ఇవ్వడం వల్లనే ఇక్కడ మనకి చేంజెస్ అనేది ఫస్ట్ ఆప్షన్ నేను పెట్టానండి. అలా చేంజ్ అయిపోయింది. అంటే కన్ఫ్యూజ్ అవ్వడం, అంటే ఒకే కప్పుకి సంబంధించి 2 ఇవ్వడం వల్ల ఇలా ఇదైపోయింది అన్నమాట, మిస్ అయిపోయామన్నమాట. అంటే ఒక కప్పుకి సంబంధించి 2 ఆప్షన్స్ ఇవ్వడం వల్ల మెయిన్ మార్క్ అనేది మనం పోయాం. అంటే ఇలా ఇవ్వడం కూడా వాళ్ళ మిస్టేక్ అనమాట. అందుకే ఇది మనకి యాడ్ స్కోర్ అయినా ఇవ్వాలి, లేకపోతే 1 and 3 ఆన్సర్స్ అయినా కరెక్ట్ చేయాలి. దీని క్వశ్చన్ నెంబర్ ఐడి అయితే ఇది. దీనికి ప్రూఫ్ కూడా ఇవ్వండి. ఫెడరేషన్ కప్ అనేది ఫుట్బాల్కి ఇస్తారనమాట. అండ్ ఇంకొకటి రోవర్స్ కప్ కూడా చూపిస్తాను. ఇది ఫెడరేషన్ కప్, ఇది రోవర్స్ కప్ అనమాట. రోవర్స్ కప్ యాన్యువల్ ఫుట్బాల్, ఇది ఫుట్బాల్కి ఇస్తారు. అంటే ఒకే కప్పుకి సంబంధించి 2 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం వల్ల, వాళ్ళు మిస్టేక్గా ఇవ్వడం వల్ల మనకి ఇది యాడ్ స్కోర్ అనేది రావాలి, లేకపోతే 1 and 3 ఆప్షన్స్ అయినా అవ్వాలి. ఇంకొకటి జీకే బిట్టని ఫీల్డ్ హాకీ, కబడ్డీ, బ్యాడ్మింటన్ నేషనల్ గేమ్స్కి సంబంధించి అసలు మలేషియా నేషనల్ గేమ్ అనేది బ్యాడ్మింటన్ అని ఇక్కడ ఇచ్చారనమాట. అయితే మలేషియా నేషనల్ గేమ్ అనేది బ్యాడ్మింటన్ కాదండి, సెపక్ తక్రా. ఆప్షన్స్లో అసలు ఇవ్వే లేదు. దీని క్వశ్చన్ ఐడి నెంబర్ అయితే 163 అనమాట. అయితే దీనికి ప్రూఫ్ ఏంటంటే ఇవ్వండి. ద నేషనల్ స్పోర్ట్ ఆఫ్ మలేషియా ఈజ్ సెపక్ తక్రా అని ఉంది చూడండి. ఇది చూపించండి. ఎవరైనా విద్యాభవన్కి వెళ్తే ప్లీజ్ ఇప్పుడు నేను పెట్టిన క్వశ్చన్స్ అన్నీ ప్రూఫ్స్తో సహా పెట్టినవి వెళ్ళి చూపించండి. ఎందుకు మనం మార్క్స్ కోల్పోవడం, ఎవరికైనా యాడ్ అవుతాయి కదా, ప్లీజ్ చూపించండి.